ఆ ఇల్లు రిజిస్ట్రేషన్ అయ్యేదాకా ఇప్పుడు దాకా ఉండి ఇప్పుడేమీ ఇల్లు నచ్చలేదని పాట పాడుతున్నారు. ముందున్న బబ్బు కానే కాదు. ఈ 1 yearలో చాలా మారిపోయాడు. అందులో అది గేమింగ్ ఛానల్ కూడా ఓపెన్ చేయలేదు. ఈ బబ్బు ఫ్యామిలీలో సరిగ్గా వీడియోలు చేయట్లేదు. పరేషన్ బబ్బులో అయితే వీడియోలు చేయడమే ఆపేసినాము. ఏ చుట్టాలు ఉన్నారు బాబు? మాకు తెలియని చుట్టాలు నీకు. ఏమనుకున్నావు అసలు? ఏమైనా కొడుకు ఇచ్చిగా పుట్టినా మా ఇంట్లో నాకు అన్నం పెట్టారు టైంకి. ఏ చంప వలిగిపోద్ది. ఇప్పుడు నాకు ఇల్లు నచ్చలే. పెద్ద పెద్ద ఇల్లులు కావాలంటే అట్లా కష్టపడాలి కూడా. వచ్చిన చికెన్ కిలో వండుతే ½ కిలో మమ్మీ, ½ కిలో మేము ముగ్గురం. ఇది గేమ్ కాదు. నువ్వు నాకు 2 లక్షలు ఖర్చు పెట్టించి ఇది కొనేది గేమ్ ఆడుకోనిక. ఇంట్లో పరిస్థితులు బట్టి నడుచుకోవాలి కానీ నువ్వు ఇవి అవి కొనిపించి ఇంకా అప్పులు పెంచుకుంటా దేనికి? ఇది అన్నాడు కదా మీకు చేత కదా మీరు చేసుకోవడం అనేసి. ఇప్పటి నుంచి మనం వేసి ఒప్పిద్దాం ముగ్గురం వేసి. బబ్బు లేకున్నా మా ముగ్గురిని కూడా జర మా తేజు అమాయకురాల పిల్లని ఈ గడుచు వెల్కమ్ బ్యాక్ టు బబ్బు ఫ్యామిలీ. ఈరోజు మళ్ళీ మీ ముందుకు ఎందుకు వచ్చామంటే ఈ బబ్బుగాడు మళ్ళీ మమ్మల్ని సతాయించడం స్టార్ట్ చేశాడు. మళ్ళా ఇప్పుడు బయటికి పోతా అనేసి ఇదైనా డేట్ చేంజ్ అయినా అని చెప్పేసి వాళ్ళ స్కూల్లోని ఫ్రెండ్స్ తో బయటికి పోతానని మళ్ళీ లొల్లు ఏడిపోతాడు. ఊటికా ఏమో ఏడిపోతాడు, ఊటికి పోతాడు. ఓకే లేని పైన నాటకాలన్నీ చేస్తున్నాడు. హాస్టల్ కరెక్ట్. ఏదైనా కూర్చోబెట్టి నచ్చ చెప్దామంటే మాట వినలేనట్టే. మూత పెట్టుకొని చెప్పి చెప్పి మనకి యాస్టేజ్ మన నెత్తి మనమే గుద్దుకోవాలి కానీ మాట అయితే పట్టించుకోవట్లేదు. మళ్ళీ ఇదంతా ఒక ఎత్తు అయితే ఇన్ని రోజులుగా ఎంతో కష్టపడి ఆ ఇల్లు తీసుకొని ఇమ్రాన్ అన్న కొన్ని పైసలు ఇచ్చి తర్వాత నా పేరు మీద లోన్ చేసుకొని ఆ ఇల్లు రిజిస్ట్రేషన్ అయ్యేదాకా ఇప్పుడు దాకా ఉండి ఇప్పుడేమీ ఇల్లు నచ్చలేదని పాట పాడుతున్నారు. నాకు ఇల్లు నచ్చలేదు, ఇల్లు చిన్నగా ఉంది, నాకు వేరే ఇల్లు తీసుకుందామని. నేను ఏ టెన్షన్ అని పడాలి? వీడియోలు చేయమంటేనేమో వీడియోలు చేస్తలేడు. మీకు చేత కదా మీరు చేసుకోండి అని అడుగుతున్నాడు. ఎందుకు ఇంతగానో ఇలాగ అవుతున్నాడో నాకు అసలు అర్థం అవ్వట్లేదు. రోజు రోజుకి వీడికి ఏమైనా గాలి సోకిందా, ఎవరైనా నేర్పుతున్నారా, నాకేం అర్థం అవ్వట్లేదు. ముందున్న బబ్బు కానే కాదు. ఈ 1 yearలో చాలా మారిపోయాడు. ఎవరైనా ఏమంటారు, మీరు లాడ్ చేసి ఇలా తయారు చేశారంటే లాడ్ ఎంతవరకు చేస్తాము? తిండి పెట్టే వరకు చేస్తాం అంతే. ఇప్పుడు ఏదైనా ఆడి నన్ను అడుగుతున్నా, వాడు ఎలాగుండేవాడు తెలుసా? ఒక బయటికి వెళ్ళడానికి ఒక 100 రూపాయలు అవుతాయని అనుకుంటే అడిగిండు అనుకోండి, ఆ 100ని ఇచ్చాను అనుకోండి, అది ఖర్చు అవ్వకపోతే తిరిగి వచ్చి అమ్మ నేను దీనికి నాకు ఖర్చు అవ్వలేదు తీసుకొని నా కొడుకు నాకు తిరిగి 100 రూపాయలు ఇచ్చేసేటోడు. అలాంటోడు ఈరోజు డబ్బుల విషయంలో కాదు కానీ ఇక వేరే విషయంలో మొండిగా నాకు ఏదైనా కావాలంటే కావాలి అంతే. ఆ సిస్టమ్ కొనిపించిండు నేను గేమింగ్ ఛానల్ ఓపెన్ చేస్తానని. ఇప్పటికి 3 నెలలు అవుతుంది. నా దగ్గర లేకపోయినా కూడా నేను అవి ఇవి అడ్జస్ట్ చేసి అది ఇప్పించిన. అందులో అది గేమింగ్ ఛానల్ కూడా ఓపెన్ చేయలేదు. ఈ బబ్బు ఫ్యామిలీలో సరిగ్గా వీడియోలు చేయట్లేదు. పరేషన్ బబ్బులో అయితే వీడియోలు చేయడమే ఆపేసినాము. ఏదైనా దీని మీద డిపెండ్ అయ్యా మేము బతుకుతున్నాం కదా.
ఇంకా వీళ్ళకి ఏమైనా జాబ్లు వచ్చాయో నేను ఏదైనా చేద్దామంటే నా హెల్త్ నాకు సైనస్ ఆస్తమా ఉండడం వల్ల నేను ఏ పనులు చేయలేకపోతున్నాను. నాకు ఇంట్లో పని చేసుకోవడానికి కష్టం అవుతుంది. ఒకసారి మళ్ళీ అడుగుదాము. మీరు నేను ఒక్కదాన్ని అడిగితే కాదు, మీరు ఎలా చేస్తున్నారు తెలుసా? నేను అడిగినప్పుడు మీరు ఆడికి సపోర్ట్ చేస్తున్నారు. ఇంట్లో పరిస్థితి అర్థమయ్యేటట్టు మాట్లాడండి ఆడికి. అది నువ్వు మెల్ల చెప్పు, కొట్టుకుంటా గట్టి గట్టి చెప్తే విన్నాడు కదా, మరి మెల్ల చెప్తే వింటాడు. ప్రతిసారి కొట్టే చెప్తున్నానా? మొన్న కూడా కొట్టుకుంటున్నా చెప్తున్నా. ఎన్ని టెన్షన్లు పడాలి, బయట పనులు చూసుకోవాలా, ఇల్లు మీ ఎంబడబడి ఊకే వీడియోలు చేయాలని ఎంబడబడాలా? ఏంది వీడియో పెట్టినా మేము లెక్కలు చేస్తున్నాయి. ఒకసారి కూర్చో. పడుకున్నాడు. ఎందుకు ఎప్పుడు నువ్వు నా పర్మిషన్ లేకుండా అన్నకు చెప్పకుండా దోస్తులతో ఊటికి ఏ చుట్టాలు ఉన్నారు బాబు? మాకు తెలియని చుట్టాలు నీకు నీకు మన చుట్టాలు ఫోన్ చేయకుండా పెద్దదాన్ని తెలియని చుట్టాలు నీకు ఎవరున్నారు? చుట్టాలందరూ నాకు తెలుసా? అయితే నీ చుట్టాలు ఎవరు చెప్పినారు? మేము తెలుసుకుంటాం. మా చుట్టాలందరూ నీకు తెలియకపోయినా నీ చుట్టాలు ఎవరో మేము తెలుసుకుంటాం. లేదు చెప్పండి. నేను మేము కూడా పంపించాం. ఎందుకు ఇంత మొండి లెక్కలు? వీడియోస్ ఎందుకు చెయ్యట్లేవు? వీడియోలో ఎవరు చేస్తలేరు? వీడియోలు చేస్తాను అంటే నిజంగా చెయ్యను. వీడియోలో ఎవరు చేస్తలేరు చెప్పు. ఎందుకన్నాడు కదా చేసుకోండి అని చెప్పు. నేను ఎప్పుడన్నా మీ చేత ఏమన్నా ముగ్గురు చేత కదా మీరు చేసుకోండి అట్లా నేను లేకుండా కూడా మీరు చేసుకోవాలన్నట్టు ఉండాలా? నేను ఎప్పుడంటే నేను లేకపోతే కూడా మీరు చేసుకుంటట్టు ఉండాలా? అట్లా ఏం చెప్పలే మమ్మీ. వీడియో పెట్టాం కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. అప్పుడేం ఎందుకు టార్చర్ చేస్తున్నాను? అనేది నేను గేమ్ ఆడుకున్నా. నువ్వు ఏడికెళ్తావు? ఇది గేమ్ కాదు. నువ్వు నాకు 2 లక్షలు ఖర్చు పెట్టించి ఇది కొనేది గేమ్ ఆడుకోనిక? ఫోన్ లో ఆడుకోవట్లేదు ఎంత ముందు. ఎప్పుడు ఇది తీసుకొని ఎన్నాళ్ళు అవుతుంది మల్లీశ్వరి? 3 months అయితే. కాశీ వెళ్ళక ముందుకు మనం January 6th కి దానికన్నా ముందు 5th కి తీసుకున్నాం. January 5th కి ఎందుకు ఇలా చేస్తున్నావు మరి? ఇంట్లో పరిస్థితులు బట్టి నడుచుకోవాలి కానీ నువ్వు ఇవి అవి కొనిపించి ఇంకా అప్పులు పెంచుకుంటా దేనికి? ఇది ఇష్టం చెప్పాలి నీకు అప్పుడే పెట్టడు వేస్ట్ అనేసి చెప్పిన కదా అప్పుడే. చూసినావా? నేను చెప్పింది నిజమేం చూసినావా? అర్థమైందా? పెట్టాను ఏం చేసుకుంటే చేసుకోపోయి ఏంది ఏమైందమ్మీ? ఎప్పుడు స్టార్ట్ చేస్తావు? చెప్పినట్టు నువ్వు గేమ్ ఆడడం నేర్చుకున్నాక నాకెందుకు ఇంట్లో ఆడుతున్న గేమ్లు చాలవా? మీరు అందరూ ఆడిపిస్తున్నవి. నాతో 1v1 గెలువు గేమ్ లా అప్పుడు తెప్పిస్తాను. సరే అన్న ఏడ్సారి అండి. నాకేమైనా వచ్చా? అవసరం లేదు. నేర్చుకున్నాము. ఆడు నువ్వు సిస్టమ్ లో ఆడడం నేర్చుకుంటే నేను చూపించాను. అప్పటిదాకా పెట్టండి. ఫస్ట్ నేర్చుకో. నువ్వు ఇలా రా. ఫస్ట్ నువ్వు ఎవరితో పోతున్నావు చెప్పు. ఫస్ట్ ఎవరితో పోతున్నావు? నువ్వు ఎవరితో పోతున్నావు చెప్పు. ఉన్నారు మమ్మీ దోస్తులు. దోస్తులు అంటే చుట్టాలన్నావు మరి. ఎవరు? నీకు అంత పెద్ద దోస్తులు ఉన్నారా? ఇమ్రాన్ అన్నారతో అంటే వేరు. చిన్న దోస్తులు. చిన్నోళ్ళు ఎట్లా పోతారా? ఏం బయట కంట్రీ పోతామా? పో. నేనేం ఆపను ఎప్పుడు తెలుసా? నీ ఎగ్జామ్స్ పోవచ్చు. చిన్నగా ఉంటే పెద్ద వెనక పోవని చెప్పాలి. ఏదో నచ్చ చెప్తుంటే ఎందుకు మధ్యలోకి వస్తాను నువ్వు? మూసుకొని చెప్తున్నా. అప్పుడు చదువుకో. ఏంటి చదువుకుంటున్నావు? బానే. ఏం చదువుతున్నావు? ఎందుకు టార్చర్ చేస్తున్నావు? 9 9s ఎంత చెప్పు. 9 9s నీకంటే తక్కువ చెప్పు. 9 9s 9 9s 81.
లెక్కేస్తే ఆలోచించుకుని చెప్పు. నువ్వు నాకు భయమేది సడన్ అడుగు అది నువ్వు నన్ను అడిగేది. సరే 9 8 ఆ? అందులో 9 తీసేయాలి. 72. 72. ఓకే సరే చెప్పు ఏంది నీ బాధ ఏంది? నేను ఎందుకు పోదు డ్యూటీకి ఇప్పుడు నేను ఇంత సీరియస్ గా అడిగితే ఎందుకు కామెడీ చేసేస్తున్నారా? నేను నాకు ఆకలి గైస్ మా ఇంట్లో నాకు అన్నం పెట్టారు టైంకి. ఏ చంప వలిగిపోద్ది. ఇంట్లో ఉన్నాడంటే ఎన్నిసార్లు తింటాడు తెలుసా? తింటాడు మళ్ళీ గంట కడుగుతాడు అన్నం, మళ్ళా గంట కడుగుతాడు. అంటే నేను ఇంట్లో అన్నం తినడు వీళ్ళకి బరువు అయిపోయింది. ఇప్పుడు 4 5 ఉన్నాము, మా అయితే ఒక 2 ఇద్దరికి ఎక్స్ట్రా వచ్చేంత వండుతాం. ఎక్కువ ఇంట్లో ఉంటే గంటకి అడిగితే సరిపోద్ది. నేను ఎక్కువ తింటే కూడా బాధనే అట్లా తినకూడదురా. అవునా నువ్వు 2 కేజీలు తింటున్నావు ఏంటి ఏదో మళ్ళీ చెప్పా. జనాలు ఎవరు నమ్మరు 2 కేజీలు తింటానంటే. నేను మీ మాట ఎప్పుడు వింటానంటే నువ్వు అత్త కొట్టుకున్నప్పుడు వింటాను. ఇద్దరు కొట్టుకొని ఇద్దరు ఎవరైతే గెలుస్తారో అప్పుడు వింటా. ఎవరు చెప్పిన మాట వింటారు. మీ అమ్మకి నమ్మకటే ఉంది. సరే గెలుస్తాను, నేను గెలవను. ఎందుకు గెలవు? మన ఇద్దరం ఎప్పుడైనా కొట్టుకున్నాం అసలు? సరే ఇప్పుడు కొట్టుకోండి. ఎందుకు కొట్టుకోవాలి? టైం పాస్ చూడండి ఎక్కల్లో కొట్టమంటావా? చెప్పు కొడతా. సో గైస్ నేనైతే నిజంగా చెప్తున్నా, నేనైతే ఇప్పుడు టికెట్ బుక్ చేసుకున్నా ఫ్లైట్ టికెట్స్. ఎక్స్ట్రా చేయకు నువ్వు. నువ్వేయాలి పైసలు. నువ్వు కామెడీగా మాట్లాడు, కథలు మా స్టోరీ మార్చుకున్నావు. పైసలు పైసలు కాదు, ఒక రూపాయి ఒక చిల్లి కావే కొను. ఇప్పుడు 3 లక్షలంటావా? 2 లక్షలు కాదు కాదు. Guys, నాకైతే నేను ఇల్లు పని అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇల్లు నచ్చలేదని కూర్చోలేడా? అవును, అవును. పేచి పెట్టుడు ఆడే. ఇమ్రాన్ అన్న అన్నాడంట, నాకు నిజంగా నచ్చలేదు. ఇమ్రాన్ అన్న అన్నాడంట చిన్నగా ఉందా అనేసి. ఇప్పుడు నాకు ఇల్లు నచ్చలే, పెద్ద పెద్ద ఇల్లులు కావాలంటే అట్లా కష్టపడాలి కూడా. వచ్చిన నువ్వు చూసిన ఇల్లు రేటు కూడా అలాగే ఉంది కదా, మన స్తోమత తగ్గ తీసుకోవాలి. ఇల్లు తీసుకొస్తా పని చేస్తా, అందుకే నేను వీడియోలు కంటిన్యూగా చేస్తాను అన్నావు లేదా? ఇందాకేమన్నాడు పిని, నువ్వు విన్నావు కదా, నేను లేకుండా మీ ముగ్గురు చేత కదా చేసుకోవాలి, మీ ముగ్గురు అనలేదా? ఇప్పుడే మాట డొమైన్ చేస్తున్నాను. నేను లేకపోయినా కూడా మీరు చేసేటట్టు ఉండాలని అన్నాను అంటున్నాడు. లేదు లేదు, ఎన్నవుతున్నావు అప్పుడు? చెప్తున్నా కదా, ఎక్కడ నవ్వాలో ఎక్కడ సీరియస్ అవ్వాలో ఏది తెలియదు నీకు. నా వల్ల ఎక్కువ టార్చర్ అవుతుందా వీళ్ళిద్దరు వాళ్ళు ఎక్కువ టార్చర్? ముగ్గురు వల్ల ఎక్కువ. నువ్వు కూడా ఈ మధ్య మారిపోయినావు. నాతో ఏంటి బాధ? ఏమంటారు నా బాధ? ఇగో వీడితో వచ్చిన బాధ ఏంటంటే స్కూల్ కి వెళ్ళమని ఎంబడవాడాల, పొద్దున లేవమని ఎంబడవాడాల. ఇంకా చిన్నగా ఉన్నావా? మరి అలాగైతే స్టార్టింగ్ లో ఎంత మంచిగా ఉండేటాడు, అప్పుడు సింగిల్ గా చిన్నవాడు ఓదు ట్రిప్పులకి అని చెప్పు. చిన్నపిల్లలు ట్రిప్పులకి వెళ్ళదు. ట్రిప్పులకి పోను. నీవు దేనికైతే ఎంబడబడతాను చూడు. ఇమ్రాన్ అన్న 10 సార్లు ఫోన్ చేస్తున్నాడు, వీడియోలకి వెళ్ళని ఎంబడబడాలా, మన ఛానల్లో వీడియోలు చేయమని ఎంబడబడాలా. ఏదైనా షాప్ కి వెళ్ళమంటే వెళ్ళడు, ఆడికి అన్ని కాల్ దగ్గరికి అందించాలా. ఏంటంటే ఏ విషయంలోని అర్థం చేసుకుంటాడు ఇంటినంటే డబ్బుల విషయంలోని, ఆడికి ఏదైనా కావాలని అడిగినప్పుడు ఇది అని అన్నప్పుడు, ఇది ఇంట్లో పరిస్థితిలో ఉందన్నప్పుడు వద్దంటాడు. వీటి విషయంలో మాత్రం వీళ్ళిద్దరికన్నా ఇంటి పరిస్థితులను అర్థం చేసుకుంటాడు కానీ సరి చేయడానికి మాత్రం మిగతా అన్ని చిన్నపిల్లోడు. నేను చేసిన మీరు భరించాను, ఎందుకంటే నేను ఇంటికి చిన్నోడిని. నువ్వు ఎలా అంటే ఇప్పుడు తేజ ఎందుకు అడగదంటే మళ్ళీ అడుగుతుంది కదా, మళ్ళీ అడిగినప్పుడు మళ్ళీ ఒకదానికి కొనివ్వను కదా, ఇద్దరికి కొనియాలి. ఆవిడ సేఫ్ గేమ్ ఆడుతుంది అనమాట. దానికి కొనిస్తే నాకు కూడా కొనియాలి, నేనెందుకు బ్యాడ్ అవ్వాలని సేఫ్ గేమ్ ఆడుతుంది. నిజం అడుగుతుంది ఆమెకు ఒకదానికి కొనియాలి, నీకు తెలుసు. మమ్మీకి అయితే పర్సనల్ ఖర్చు నెలకి అయితే ఒకటి కూడా ఉండదు. చెప్పు, నేను ఏం కొనుక్కుంటాను చెప్పండి. ఇన్హేలర్, టాబ్లెట్స్, ఇంకా
అవి కూడా మెడిక్ ప్లేస్ లో మెంబర్షిప్ మీద తీసుకుంటా. మెంబర్షిప్ మీద ఏదో గోంగూరషిప్. అయితే ఇంకేమంటే చేపలు 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 ఎప్పుడైనా తెప్పించుకుంటే ఇక్కడ మార్కెట్కి వెళ్ళి చేపలు తెచ్చుకుంటే చికెన్ కిలో వండుతే అర్ధ కిలో మమ్మీ, అర్ధ కిలో మీ ముగ్గురం. ఇంకోటి ఎగ్స్ తింటాను బాగా. గుడ్లు వండారు అనుకోండి, ఒక 6 వండి దాంట్లో 3 నేనే తినేస్తాను. మళ్ళా వెయిట్ లాస్ అవుతా ఉంటది. థైరాయిడ్ వల్ల వచ్చిన వాళ్ళు మీరు వేరే ఎందుకు నా చిల్లర ఖర్చు ఏమైనా ఉంటుందా తిండికి తప్ప? ఏంది తిండికి తప్ప నా పక్కన వాళ్ళకి తినిపిస్తా. గేమ్ ఈ గేమ్ కొట్టున్నాను. గేమ్ కి మమ్మీ 300 600 300 కొట్టు. ఎందుకంటే ఛానల్ పెట్టమన్నావు కదా, అన్ని గేమ్లు కొనుక్కోవాలి. నెక్స్ట్ చెప్పులు ఆర్డర్ పెట్టిన. ఏవి ఫేస్ కి ఏంది సిరమ్స్. పొరపాటు వీడు వాచ్ ఎవరైనా పెట్టుకుని వేయరు అనుకోండి, ఆడికి ఎవరైనా పెట్టుకుంటే ఇష్టం ఉండదంట. మళ్ళీ ఇమీడియట్లీ ఇంకో వాచ్ ఆర్డర్ పెట్టాయి. సెంట్ బాటిల్స్ కానీ 4-5 పెట్టుకుంటాడు. ఎవ్వరు కొట్టుకోవద్దు అంట. అవి ఒకరు కొట్టుకోవాలి, మీరు మీద కొనుక్కొని పెట్టుకోవచ్చు కదా. ఇంట్లో ఒక 6 ఉన్నాక మనం కొట్టుకోవచ్చు, బయట అవి నావి నీవి ఎందుకైతే అగో నీవి మావి అనొచ్చా? అవి మొగలై అవి మొగలై మొగోళ్ళని రాస్తున్నాయి చూపియాలా? పార్లే మేము కూడా కొట్టుకుంటాం. మేము మొగోళ్ళ మేమేనా ఊకే పోతామా బయటికి? బయట పెద్ద పెద్ద అకేషన్స్ కి యూజ్ చేసేటి ఇంట్లో డైలీ సారం వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఓటికి వెళ్ళడం నీకు ఎందుకు ఇష్టం లేదు? నువ్వు వెళ్తే మాతో రావాలి, లేకపోతే ఇమ్రాన్ ఇంకెవరితో నేను ఒప్పుకోను. ఇప్పుడు వద్దులే వండర్లో తీసుకోదు. అసలు ఇంట్లోని చిన్నపిల్లలు ఉండడం వల్ల మనం డాడీది అయిపోయినాక కొమరేలు వెళ్దాం అనుకున్నాము, బల్కంపేట ఎల్లమ్మ దగ్గరికి వెళ్దాం. వీటికి వెళ్ళడానికి అవుతుందా మీకు? ఎందుకు వెళ్ళలేకపోతున్నాము? పిల్లలు ఉన్నాయి కాబట్టి. సూజీ పిల్లలు ఉన్నాయి, ఎవరో ఒకరు ఇంట్లో ఉండవలసి వెళ్తే 4 వెళ్ళాలనేసే కదా. అవును. మరి ఎలా కొన్ని మేము ఎక్కడికైనా బయటకు ఎలా తీసుకెళ్ళాలి బాబు? కొంచెం ఆగి పెద్దగా అవుతాయి, అప్పుడు ఎవరి దగ్గర అప్పగించి వెళ్దాము. ఫస్ట్ మనం వెళ్ళేది బల్కంపేట ఎల్లమ్మ గుడికి వెళ్ళాలి, తర్వాత కొమరేలు వెళ్ళాలి. ఇదొక రోజు తిరుపతి పోవాలి. ఇలా ఫోన్ తీసుకొని ఇంకా 1 year కాలేదు, ఇంకా దాని 2 EMIలు ఉన్నాయి. ఇంకా ఫోన్ ఎలా తీసుకోను నేను? అంటే సంవత్సరానికి ఒక ఫోన్ వాడతావు అనుకుంటున్నా. ఏమనుకుంటున్నావు అసలు? ఏమైనా కొడుకు ఇచ్చిగా పుట్టినా అయినప్పుడు చెయ్యి. నీకు ఒక వయసు వస్తుంది కదా, నువ్వే మొత్తం అన్ని మెయింటైన్ చేస్తావు కదా, అప్పుడు ఖర్చులు ఏమవుతున్నాయి, ఏం మిగులుతున్నాయి అన్ని నీకు తెలుస్తాయి కదా. అప్పుడు నీకు ఎలా కొనాలి నీకు అది రాలేదు ఇంకా. మీ డాడీయే నా దగ్గర నాకు అది చెప్పాడు. మీ డాడీ ఎప్పుడు నాకు నేనే చేస్తానని అనలే. నువ్వు నన్ను అడుగుతున్నావు డబ్బులు నా చేతిలో పెట్టాడు అంటే నీకు లేదా? చూసా ఒప్పుకున్నాడా? మరి ఎవరి మీద ఉంది? అన్ని వేస్టా? ఇప్పుడు ఏమన్నా అంటే కళ్ళకి ట్యాప్ ఓపెన్ అవుతుంది అనమాట మమ్మీకి. ఇప్పుడు ఏమన్నాడు వాళ్ళు? ఏమన్నాడు? డాడీ పండు చెవులు మూసుకోవేనా? నువ్వు ఇష్టమో ఒకప్పుడు జబర్దస్త్ చేసినప్పుడు మదర్స్ డే రోజు నా గురించి మా అమ్మ నాకు కష్టాలని చెప్పుకొని ఏడ్చిందని ఒక్కసారి ఎవరైనా చూస్తే బబ్బుగాడిది మదర్స్ డే రోజు ఒక ఈవెంట్ లో చెప్తాడు. అంటే నీదా? ఈ నా కొడుకుని నమ్మద్దండి అమ్మా, వదినమ్మా, ఈ నా కొడుకుని నమ్మద్దండి. సరే మరి నేను నిజం ప్రేమ అనుకున్నాను. మీది దొంగేడుపులు అయినా కూడా నాది మీ మీద ఉన్న ప్రేమ నాది నిజమైన. మీ చాత కదా మీరు వేసుకోడు అనేసి ఇప్పటి నుంచి మనం వేసి ఒప్పిద్దాం. మనం ఒకరు వేసి అట్లా వాళ్ళకి సపోర్ట్ కూడా అడగట్టాను. సో గైస్, బబ్బు అంత టాలెంట్ మాకు లేకపోయినా ఆడు మమ్మల్ని ఏమంటున్నాడంటే, నేను లేకుండా మీరు చేసుకోలేరా ఏమన్నాడు, ఇంకేమాట ఏమన్నాడు, మీకు చేత కాదా అని అడుగుతున్నాడు. ఇప్పుడు మేము ముగ్గురం ఉన్నా కూడా ఏదో ఒకటి చేస్తాం మాకు చేతనే అయినది. మీ సపోర్ట్ కావాలి, మాకు మీ సపోర్ట్ కావాలి. అప్పుడు మేము ఆడ ముక్కు మీద గుద్దినట్టు మాట్లాడుతున్నాం.
అది అంతే కదా ఇట్లా అర్థం ఇప్పుడు అంటే నిజంగా అది మాట నిజంగా గుద్దుతానని కాదు రాముకి వాళ్ళు కొడతా అంటారు మా ఇంట్లోని. నేను చెప్పినానా అదే అది నిజంగా గుద్దడం కాదురా, మొహం మీద కొట్టినట్టు అంటారు కదా ఆ మాటనే ముక్కునే గుద్దు మాట్లాడతారు. తొక్కిన మాకైతే మీ సపోర్ట్ అయితే కావాలి. ఇప్పటి నుంచి మేము ఈ ఛానల్లో మేము ముగ్గురం చేస్తాం. నేను తేజు ఇక్కడ నుంచి ముగ్గురం కాదు అంటే అప్పుడప్పుడు బబ్బులు అదేమన్నాడంటే నేను లేనప్పుడు కూడా మీరు చేసుకోవాలా మీకు చేత కాదా అని అడుగుతున్నాడు. ఆ లేనప్పుడు మేము ముగ్గురమే చేస్తాం. మాకు కూడా మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు. బబ్బు లేకుండా మా ముగ్గురిని కూడా జర మా తేజు అమాయకురాల పిల్లని ఈ గడుచు